Good morning to everyone. Now we are going to make a project on smoke sensor. This is called smoke sensor. It is called also MQ7 sensor. MQ7 sensor ఇది దీన్ని స్మోక్ సెన్సర్ అని అంటాం. ఎక్కడైనా పొగ వచ్చిందనుకోండి, కార్బన్ మొనాక్సైడ్ ఫామ్ అయినట్టే. ఆ పొగలో కార్బన్ డైఆక్సైడ్తో పాటు కార్బన్ మొనాక్సైడ్ ఉంటుంది కాబట్టి దాన్ని డిటెక్ట్ చేసి మనకు స్మోక్ క్వాంటిటీ సరౌండింగ్లో ఎంత ఉందో చెప్తుంది. సో తద్వారా మనం ఎయిర్ క్వాలిటీని కూడా అంచనా వేయచ్చు. సో ఈ స్మోక్ సెన్సార్కి 4 పిన్స్ ఉన్నాయి. సో 4 పిన్స్లో ఒకటి గ్రౌండ్ పిన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇటువైపు ఉన్నది గ్రౌండ్ పిన్, తర్వాత విసిసి పవర్ పిన్ ఉంది. అలా 2 అనలాగ్ పిన్, ఒకటి ఇది అనలాగ్ పిన్, ఇది డిజిటల్ పిన్. సో ఇప్పుడు అనలాగ్ పిన్ చాలు, ఎందుకంటే వాల్యూస్ మారుతూ ఉంటాయి కాబట్టి అనలాగ్ పిన్ అయితే సరిపోతుంది మనకు. ఇక ఒక పిన్ను ఫ్రీగా వదిలేసాము. ఈ పిన్ ఇప్పుడు అవసరం లేదు. ఎల్సిడి డిస్ప్లే పెట్టినప్పుడు ఈ పిన్ వాడతాము మేము. సో ఇక్కడ జిఎన్డికి ఇచ్చాం, 5 voltsకి ఇచ్చాం పవర్ పిన్ను. ఇక్కడ అనలాగ్ A0కి ఇచ్చినాం. సో ఇది ఆర్డినో బోర్డు. ఈ ఆర్డినో బోర్డు నుంచి ఈ కేబుల్ ద్వారా మనకు ల్యాప్టాప్ కనెక్ట్ చేసాము. కనెక్ట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మనకు ఆర్డినో ఐకాన్ ఒకటి కనిపిస్తుంది చూడండి, ఇది ఆర్డినో ఐకాన్. ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇది సాఫ్ట్వేర్ యాప్. ఇది ఆర్డినో కంపెనీ వాళ్ళు తయారు చేసిన సాఫ్ట్వేర్ యాప్. ఈ యాప్ మీద క్లిక్ చేస్తే మనకు పేజెస్ కనిపిస్తాయి. పేజెస్ డిస్ప్లే అయిపోయి ఆల్రెడీ ఆ పేజ్లో మనం కోడ్ రాసి పెట్టాము. దీంట్లో వాయిడ్ సెటప్ అని, వాయిల్ లూప్ అని 2 ఫంక్షన్స్ కంపల్సరీ ఉన్నాయి కూడా. సో వీటి వచ్చి ఇక్కడ సీరియల్ బిగిన్, ఎక్కడ బిగిన్ కావాలంటే చూడండి, ఇది మనకు ఇన్స్ట్రక్షన్. ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ అంతా ఇన్స్ట్రక్షన్. ఈ ఇన్స్ట్రక్షన్తో మనకేం పని లేదు. ఇక్కడ ఇది ఒరిజినల్ కోడ్. ఇది serial.begin రెడ్ కలర్లోకి మారిపోతుంది. 9600 బోర్డులో పెట్టాము. నెక్స్ట్ వైల్ లూప్లోకి వస్తాను ఇక్కడ. సో ఇది అనలాగ్ పిన్ A0 పెట్టాము. అనలాగ్ పిన్ 0 నుంచి వాల్యూ స్టార్ట్ అవుతాయి. ఇంటీజర్ వాల్యూ, సెన్సార్ వాల్యూ వచ్చి అనలాగ్ రేటు A0. అంటే వాల్యూస్ను ఇది సెన్స్ చేస్తుంది, ఇది అనలాగ్ పిన్ అనేది. సో అక్కడ ప్రింట్అవుట్ వాల్యూ, సీరియల్ ప్రింట్ ఇన్ సెన్సార్ వాల్యూ. సెన్సార్లో ఏమి అబ్జర్వ్ చేస్తుందో ఆ వాల్యూ ఇక్కడ ఉంటుంది. డిలే పెట్టాము. నేను ఇప్పుడు డిలే 200 పెడతాయి, చాలా తక్కువ ఉంది. ఇది 200 పెట్టి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. వెరిఫై చేయాలి. యాక్చువల్గా వెరిఫై చేసే ముందు టూల్స్లోకి వెళ్ళి మనకున్నటువంటి పోర్టు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తాం. కామ్5 ఉంది, ఓకే, నో ప్రాబ్లము. లేకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి కామ్5ని. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెరిఫై చేయాలి కోడ్ని వెరిఫై చేస్తే కంపైలింగ్ స్కెచ్ అని వస్తుంది. ఇక్కడ ఇది చూపించింది, ఇక్కడ కంపైలింగ్ స్కెచ్ అని. డన్ కంపైలింగ్, కోడ్ కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు అప్లోడ్ చేసుకోవడానికి దీనికి ఎలిజిబిలిటీ ఉంది కోడ్కి. అప్లోడ్ కొట్టాము. ఇక్కడ ఇది ఎల్లో కలర్లోకి మారింది, ఆరో మార్క్, రైట్ సైడ్ ఆరో మార్క్. సో డన్ అప్లోడింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సీరియల్ మానిటర్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, సీరియల్ మానిటర్ ఉంది. సీరియల్ మానిటర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక వాల్యూస్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. 159, 159, 158 అని కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ స్మోక్ ఎంత ఉందో తెలియదు మనకు. అంటే స్మోక్ లేదు ఇక్కడ. యాక్చువల్గా స్మోక్ అయితే లేదు, ఫ్రెష్ ఎయిర్. ఇది 150 ఉందంటే, 149, 150 ఉందంటే ఇప్పుడు స్మోక్ మనము అగ్గిపెట్టి తీసుకొని చూడండి కాల్చాము. కొంతసేపు కాల్చిన తర్వాత ఆపేస్తే స్మోక్ వస్తుంది కదా. స్మోక్ సెన్సార్ దగ్గర పెట్టాము. ఇప్పుడు ఆ వాల్యూస్ ఎలా మారుతున్నాయి చూడండి. 178 పోయింది. సో మళ్ళీ స్మోక్ వెళ్ళిపోయిన తర్వాత వాల్యూస్ మళ్ళీ రెడ్యూస్ అయిపోతున్నాయి.
స్మోక్ పెట్టాము ఇక్కడ, స్మోక్ పెడితే వాల్యూస్ పెరుగుతున్నాయి. అంటే కార్బన్ మొనాక్సైడ్ను ఎంత క్వాంటిటీ ఉందో ఈ ఎయిర్లో ఇది అబ్జర్వ్ చేసి మెజర్ చేసి మనకు వాల్యూస్ని ఇక్కడ ఇస్తుంది. సో ఇలా ఎయిర్ క్వాలిటీని మనం మెజర్ చేయొచ్చు. ఇంట్లో ఏదైనా అనుకోకుండా స్మోక్ ఏర్పడితే ఆ స్మోక్ని డిటెక్ట్ చేస్తుంది. కాబట్టి బాత్రూంలో ఏదైనా స్మోక్ ఎక్కువ అయింది అనుకోండి, ఇది డిటెక్ట్ చేసి మనకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దీనికి బజర్ కనెక్ట్ చేసుకోవచ్చు, అట్లా డిస్ప్లే ఎల్సీడీ డిస్ప్లే కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది టీడీఎస్ వర్క్ అండ్ డిఫికల్టీ వర్క్ తర్వాత చేసుకోవచ్చు.